ఫ్రెండ్స్, మన దేశం ఐక్యతకు మారుపేరు, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం, ఒక ఉపఖండం అని ఉత్తనే మనం అనలేదు. మన పెద్దలు అనలేదు. ఎందుకంటే ఈ సంఘటనే దానికి ఒక ఉదాహరణ. గట్కేసర్ చెందినటువంటి ఖాజా పాషా, ఆయన భార్య షమీమా సుల్తానా వీళ్ళిద్దరూ గూడా ఏదిలాబాద్‌లో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో అయ్యప్ప స్వాములకు టిఫిన్ జేసి వండి పెట్టారంట ఫ్రెండ్స్. వాళ్ళు గూడా అయ్యప్ప స్వాములు గూడా ఆనందంగా స్వీకరించిర్రు దాన్ని. ఇది గదా మన మత సామరస్యం అంటే ఇది. ఇట్లుండాలి ఫ్రెండ్స్. మన పైనున్నటువంటి నాయకులు చెప్తున్నారు గదా! అని ముఖ్యంగా బీజేపీ నాయకులైతే ఉంటారు కొంతమంది. హిందూ అనే మాట్లాడుతా ఉంటారు. హిందువులకి ఏదన్నా జరిగినప్పుడు రియాక్ట్ అయ్యి చేస్తే అది బాగుంటది కానీ, హిందూ మతం ప్రమాదంలో ఉంది అదని చెప్పించుకుంట కొన్ని యూత్‌ని రెచ్చగొట్టి ప్రయత్నం అయితే చేస్తా ఉంటారు. అలాంటి తప్పు ఫ్రెండ్స్. అలాంటివి ఎవ్వరు కూడా చేయొద్దు. అలాంటి వారిని కూడా ఫాలో కావద్దు మనము. ఎందుకంటే ఇట్లా మత సామరస్యానికి నిదర్శనంగా ఉన్నటువంటి చాలామంది అన్ని మతాల్లో ఉంటారు. కానీ కొంతమంది లీడర్స్ చేయడం వల్ల ఆ మతం మీద చెడు అభిప్రాయం అనేది అప్పుడప్పుడే మైండ్ ఎదుగుతున్నటువంటి యూత్ మీద పడిపోయి దా ఆ మతం మీద అనేది వాళ్ళు కోపం పెంచుకుంటారన్నట్టు. అట్లా గాకుండా మత ఎవరైతే ఏ మతంలో తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే. కానీ తప్పు జేయకున్నా, తప్పు చేయకపోయినా, తప్పు చేసేటువంటి మతంలో ఉంటే అది ఎవ్వరైనా హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, బౌద్ధమా, జైనమా ఇంకేదైనా సరే. తప్పు జేసిన వ్యక్తి ఏ మతంలో ఉన్నా, ఆ వ్యక్తి మాత్రం తప్పు చేసినట్టు. అంతే కానీ ఆహ్, ఆహ్, సమాజం మొత్తానికి అంటగడితే మాత్రం అది కరెక్ట్ పద్ధతి గాదు. తప్పు గూడా అది. అట్లా ఈ మొత్తం మీద అయితే ఈ ఖాజా పాషా, షమీమా సుల్తానా వాళ్ళు చేసినటువంటి పనికి చాలా గ్రేటు. ప్లస్ దాన్ని స్వీకరించినటువంటి అయ్యప్ప స్వాములు గూడా చాలా గొప్ప వాళ్ళన్నట్టు. గొప్ప మనసుంది కాబట్టి స్వీకరించిర్రు, వాళ్ళిచ్చిర్రు. ఇట్లా జరగాలి. ఇలాంటి కార్యక్రమాలు మన దేశంలో ఇంకా చాలా చాలా జరగాలి. మత సామరస్యం అనేది విలసిల్లాలి. అప్పుడే మన దేశం బావుంటది.